ప్రభు నామం పేరట కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు. కర్మేలు ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులకు, అలాగే దేవుని వాక్యాన్ని వింటున్న మీ అందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ శుభములు. మరొకసారి వందనాలు. మంచిది. గత కొంతకాలంగా మనం పరిశుద్ధాత్మని గురించి ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. ఈరోజు కూడా పరిశుద్ధాత్మని గురించి మనం ధ్యానం చేసుకోవడానికి దానిలో భాగంగా ఒక వాక్యాన్ని చదువుకుందాం. లేవియకాండం 2వ అధ్యాయం. లేవియకాండం 2వ అధ్యాయం 1-2 వచనాలు చదువుతాను. ఒకడు యెహోవాకు నైవేద్యము చేయునప్పుడు అతడు అర్పించున్నది గోధుమ పిండిదై ఉండవలెను. అతడు దాని మీద నూనె పోసి సాంబ్రాణి వేసి యాజకులకు అహరోను కుమారుల యొద్దకు దానిని తేవలెను. అందులో నుండి యాజకుడు తన చేరతో చేరెడు నూనెయు చేరెడు గోధుమ పిండియు దాని సాంబ్రాణి అంతయు తీసుకుని యెహోవాకు ఇంపైన సువాసన గల హోమముగా బలిపీఠము మీద అందులో ఒక భాగమును జ్ఞాపకార్థముగా దహింపవలెను. దేవుడు ఈ వాక్య భాగాన్ని మనకు అర్థం చేయించునుగాక. గత దినాన పరిశుద్ధాత్ముడు పావురమును పోలి ఉన్నాడు అనే విషయాలు మనం ధ్యానం చేసుకున్నాం. పరిశుద్ధాత్మని పోలికలు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి. అవి ఏంటి అని మనం చూస్తే, పావురాన్ని పోలి ఉన్నాడు, ముద్ర వంటి వాడని, సంచకరువు వంటి వాడని, వస్త్రము వంటివాడు, నీళ్ల వంటివాడు, గాలి వంటివాడు, తైలము వంటి పరిశుద్ధాత్ముడు, అగ్ని వంటి పరిశుద్ధాత్ముడు, మంచు వంటి, వర్షము వంటి, మేఘము వంటి పరిశుద్ధాత్ముడు అని చెప్పుకున్నాం. కొంతమంది దైవ సేవకులు మనం ఆలోచన చేస్తే, సైలాస్ ఫాక్స్ అనేటువంటి దైవ సేవకుడు ఈ విషయాలన్నిటినీ విపులంగా ఒక పుస్తకం రాశారట. ఒక శ్రేష్టమైన గ్రంథాన్ని ఆయన ఈ అంశాలన్నిటి మీద రాశారు. ఈరోజు మనం నూనె వంటి పరిశుద్ధాత్ముడు, నూనె వంటి పరిశుద్ధాత్ముడు. ఇక్కడ లేవియకాండం 2వ అధ్యాయం 1-2 వచనాల్లో మనం చదువుకున్నాం. ఒకడు యెహోవాకు నైవేద్యము చేయునప్పుడు అతడు అర్పించినది గోధుమ పిండిదై ఉండవలెను. దాని మీద నూనె సాంబ్రాణి వేసి జ్ఞాపకార్థముగా దేవుని సన్నిధిలో దానిని దహింపవలెను. ఒక వ్యక్తి దేవునికి నైవేద్యం తెచ్చేటప్పుడు అతడు గోధుమ పిండిని తేవాలి. లేవియకాండం అంతా కూడా లేవీల యొక్క పరిచర్య. లేవీలు ఇశ్రాయేలును తీసుకొచ్చినటువంటి బలులను, నైవేద్యాలను అర్పించడం, వాళ్ళు ఎలా అర్పించాలి, ఇశ్రాయేలీల సమాజాన్ని అంతటిని ఎలాగ వాళ్ళు పరిశుద్ధంగా ఉంచాలి అనే విషయాల గురించి తెలియపరుస్తూ ఉంటుంది ఈ లేవియకాండం.
లేవీకాండంలో 5 రకాలైనటువంటి బలులు మనం చూస్తాం. 5 రకాలైనటువంటి బలులు. మొదటిది దహన బలి. 2 నైవేద్యం. 3 సమాధాన బలి. 4 పాప పరిహారార్థ బలి. 5 అపరాధ పరిహారార్థ బలి. ఈ 5 రకాల బలుల్లో అన్ని రక్తంతోనే మిళితమై ఉంటాయి, కానీ నైవేద్యంలో మాత్రం రక్తం అనేది కనబడదు. కానీ ఈ నైవేద్యం మనకు కొన్ని విషయాలని ప్రాముఖ్యంగా తెలియజేస్తుంది. గోధుమ పిండి అని ఇప్పుడు మనం చదువుతున్న బైబిల్లో ఉంది, కానీ పాత తర్జుమాలో అయితే మూల భాష హెబ్రీ భాషలో రాయబడింది కాబట్టి ఆ మూల భాషలో మనం చూస్తే అది మెత్తని పిండి లేదా సన్నని పిండి అని మనం చదువుతాం. ఇక్కడ 3 విషయాలు, 3 వస్తువులు. 1 పిండి, 2 నూనె, 3 సాంబ్రాణి. ఇవి ఎవరికి వేటికి సంకేతంగా ఉన్నాయో మనం గమనిద్దాం. మొదటిది మెత్తని పిండి లేదా గోధుమ పిండి లేదా సన్నని పిండి. ఇది యేసుక్రీస్తు యొక్క జీవితానికి సాదృశ్యంగా ఉంది. యేసుక్రీస్తు యొక్క జీవితానికి సాదృశ్యంగా ఉంది. యేసుక్రీస్తు ప్రభువు కూడా తన గురించి తాను చెప్పుకుంటూ తనని ఒక గింజతో పోల్చుకున్నాడు. ఒక గింజతో. యోహాను సువార్త 12వ అధ్యాయం. యోహాను సువార్త 12వ అధ్యాయం 23వ వాక్యాన్ని చదువుకుందాం. అందుకు యేసు వారితో ఎట్లనను, 23-24, మనుష్య కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చి ఉన్నది. గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. ఆలోచన చేయండి. యేసుక్రీస్తు ప్రభు గోధుమ గింజతో తనను తాను పోల్చుకున్నారు. గోధుమ గింజ అయినటువంటి యేసుక్రీస్తు వారు మానవులైనటువంటి మన కోసం మరణించారు. ఆయన మరణం ద్వారా మనకు రక్షణ. గోధుమ గింజ అయినటువంటి యేసుక్రీస్తు వారు భూమిలో పడేసిన తర్వాత, అంటే చనిపోయిన తర్వాత విస్తారముగా ఫలించారు. ఇక్కడ బాగా అర్థం చేసుకోవాలి. ఆయన మరణం ద్వారా మనకు రక్షణ, ఆయన పునరుత్థానము ద్వారా మనకు నిరీక్షణ. ఆయన మరణం ద్వారా విస్తారమైనటువంటి ప్రజలు, విస్తారమైనటువంటి గోధుమలు విస్తారంగా ఫలించినట్టు. ఒక గోధుమ గింజను భూమిలో వేస్తే ఎలాగైతే మొక్కగా బ్రతికి ఎలాగైతే ఎక్కువ గోధుమల్ని విస్తారంగా ఇస్తుందో, ఆ రీతిగా అనేక మందిని యేసుక్రీస్తు ప్రభువారు ఆయన రక్షణ మార్గంలోనికి తీసుకొచ్చారు. ఇక్కడ గోధుమ పిండి అన్నాడు. పిండి అవ్వాలంటే, గోధుమ గింజలు పిండి అవ్వాలంటే ఏం చేయాలి? పిండి అవ్వాలంటే వాటిని నలగొట్టాలి. పిండిగా చేయాలి. ఆ పిండి జల్లెడ పెట్టి మెత్తని రొట్టెలు చేసుకుంటారు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువే ఈ గోధుమ పిండి. నలగొట్టబడిన తర్వాతే గోధుమ గింజలు పిండి అయినట్టు యేసుక్రీస్తు ప్రభువు కూడా
మన పాపముల కొరకు, మన కొరకు ఆయన సిలువలో నలగగొట్టబడ్డాడు. యెషయా గ్రంథం 53వ అధ్యాయం ఒకసారి మనం చదివితే యేసుక్రీస్తు ప్రభు యొక్క సిలువ శ్రమల గురించి అందులో రాయబడ్డాయి. ఈ అధ్యాయంలో మనం తరచుగా మన అనే దాన్ని చూస్తాం. 4వ వచనంలో నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. 5వ వచనంలో మన అతిక్రమముల క్రియలను బట్టి ఆయన గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోయాం, మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలగను. యెహోవా మన అందరి దోషములను అతని మీద మోపెను. 8వ వచనం 2వ లైన్ అతడు నా జనుల అతిక్రమమును బట్టి మొత్తబడను. ఆలోచన చేయండి. ఇవన్నీ కూడా ఈ 53వ అధ్యాయం, యెషయా గ్రంథం 53వ అధ్యాయం అంతా కూడా యేసుక్రీస్తు ప్రభువారు పాపులైన మానవులైన మన కోసం, మనల్ని రక్షించుట కొరకు, మన రోగాలను భరించడానికి, మన వ్యసనాలను వహించడానికి, మన అతిక్రమ క్రియలను బట్టి, మన దోషములను బట్టి మన శిక్ష ఆయన మీద వేసుకుని మనకు స్వస్థత ఇచ్చి, మనకు రక్షణ ఇచ్చి, దారి తప్పిపోయిన గొర్రెల వంటి మనల్ని సరైన మార్గంలోకి తీసుకొచ్చి ఆయన త్రోవలందు మనల్ని నడిపింపచేస్తూ మనందరి దోషాలని దేవుడు యేసుక్రీస్తు మీద మోపాడు. మన అతిక్రమ క్రియలను బట్టి ప్రభు వారు నలగొట్టబడ్డారు. కాబట్టి గోధుమ పిండి అవ్వాలంటే ఈ రీతిగా యేసుక్రీస్తు ప్రభు నలగొట్టబడ్డాడు, మొత్తబడ్డాడు, హింసించబడ్డాడు. ఆయన నిరపరాధి, ఆయన పవిత్రుడు, ఆయన పరిశుద్ధుడు. చూడండి 9వ వచనంలో మనం చదువుతాం, 3వ లైన్ నిశ్చయముగా అతడు అన్యాయమేమియూ చేయలేదు, అతని నోట ఏ కపటమును లేదు. అన్యాయం చేయలేదు, ఏ కపటము ఆయనలో లేదు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు నిరపరాధి, ఆయన పవిత్రుడు, ఆయన పరిశుద్ధుడు. మనం ఆలోచన చేస్తే ఈ గోధుమ పిండి యేసుక్రీస్తు ప్రభు యొక్క పవిత్రమైన జీవితాన్ని తెలియజేస్తూ ఉంటుంది. ఆయన పవిత్రుడు. ఆయన ఎంతగా పవిత్రుడంటే పాపము ఎరుగనంత పవిత్రుడు. ఒకసారి చదువుదాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం చదువుదాం. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. యేసుక్రీస్తు ప్రభు గురించి చెబుతున్న మాట ఇది. మనమందరం కూడా దేవుని నీతి అయిపోవాలి. మనమందరము కూడా దేవుని నీతిలోనికి మార్చబడాలి. దైవ నీతి మనల్ని ఏలుచుండాలి. మనము దైవము దేవునికి కలిగినటువంటి నీతిని మనం సంపాదించుకోవాలి. మనకు ఆయన దేవుని నీతిని ఆపాదింప చేయాలని, మనము దేవుని నీతి అయిపోవాలని పాపమెరుగని ఆయనను మన కోసం పాపముగా చేశాను. ఇందులో 4 విషయాలు ఉన్నాయి, 4 సత్యాలు. యేసుక్రీస్తులో పాపము ఎరుగని గుణం, పాపము లేదు. రెండవది, దేవుడే ఆయన్ని ఎలా చేశాడంట? పాపముగా చేశాడంట.
ఎందుకోసం ఆయన పాపంగా చేశాడు? పాపం మెరుగైనటువంటి ఆయన్ని ఎందుకోసం దేవుడు పాపముగా చేశాడు అంటే మన కోసం. విశ్వాసులైనటువంటి మనం క్రీస్తులో దేవుని నీతి న్యాయాలు మనం కలిగి ఉండాలని దేవుడు ఇలా చేశాడు. కాబట్టి యేసుక్రీస్తులో మెత్తని పిండి అయినటువంటి, గోధుమ పిండి అయినటువంటి, సన్నని పిండి అయినటువంటి యేసుక్రీస్తు ఆయన పవిత్ర జీవితాన్ని సూచిస్తూ ఉంది. ఈ గోధుమ పిండి, ఆయనలో పాపము లేదు, ఆయన పాపము ఎరుగడు, ఆయన పాపము ఎరుగడు. రెండవది, ఆయన పాపము చేయలేదు. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 22-23 వచనం. ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటమును లేదు. మనం రెండోసారి చదువుతున్నాం ఈ మాట. మొదటిసారి ఎక్కడ చదివాం? యెషయా గ్రంథం 53వ అధ్యాయం 9వ వచనంలో చదివాం. ఏమని? ఆయన నోట ఏ కపటమును లేదు. ఇక్కడ దానికి క్లారిఫికేషన్ ఇస్తూ పేతురు గారు అంటాడు, ఆయన పాపము చేయలేదు, ఆయన పాపము చేయలేదు, ఆయన నోట ఏ కపటమును లేదు, ఆయన దూషించబడి బదులు దూషించలేదు అంటున్నాడు. మొదటిది, ఆయన పాపము ఎరగడు. రెండవది, ఆయన పాపము చేయలేదు, పాపము చేయలేదు. ఈ మాటలు యేసు ప్రభు యొక్క పవిత్ర జీవితాన్ని, ఆయన పాపరహిత స్వభావాన్ని మనకు చూపిస్తూ ఉంది. ఆయన తప్ప ఈ లోకంలో పుట్టిన ప్రతి ఒక్క వ్యక్తి నోట కనీసం కొంచెమైనా మోసం ఉంటుంది. కానీ యేసుక్రీస్తు వారు పాపరహితుడు. ఆయన యందు పాపము, ఆయన పాపము ఎరగడు, పాపము చేయలేదు. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 5వ వచనాన్ని చూద్దాం. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమాయనని మీకు తెలియను, ఆయన యందు పాపమేమియూ లేదు. ఎందుకు ప్రభువారు ప్రత్యక్షమయ్యారు? యేసుక్రీస్తు వారు ఎందుకు ప్రత్యక్షమయ్యారు? పాపములు తీసివేయడానికి. ఆయన యందు పాపమేమియూ లేదు అంటున్నాడు. కనుక యేసుక్రీస్తు వారిలో పాపమేమీ లేదు. ఈ మాటలు పాపమేమీ లేదు ఆయనలో అనే మాటలు యేసుక్రీస్తుకు మాత్రమే వర్తిస్తాయి. మిగిలిన వాళ్ళు ఎవరికి కూడా ఇవి వర్తించవు. అందుకే ఈ విషయాన్ని యోహాను గారు ముందే చెప్పాడు. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం. మనము పాపము లేని వారమని చెప్పుకొని ఎడల మనలను మనమే మోసపుచ్చుకుందుము, మరియు మనలో సత్యం ఉండదు. అందుకే ముందే చెప్పాడు, ఆయన నొక్కి చెప్పాడు. కాబట్టి మనం పాపం లేని వారమని చెప్పుకుంటూ ఉంటే ఏం చేస్తామంటే మనల్ని మనమే మోసపుచ్చుకుంటూ ఉంటాం. పైగా మనలో సత్యం ఉండదు. ఇప్పుడు చూడండి, ఆయన పాపం ఎరుగడు. రెండవది, ఆయన పాపము చేయలేదు. మూడవది, ఆయన యందు పాపము ఎంత మాత్రం పాపమేమీ లేదు అంటున్నాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు సన్నని పిండి లాంటి, లేకపోతే గోధుమ పిండి లాంటి, మెత్తని పిండి లాంటి పవిత్రుడు అని మనకు అర్థమవుతుంది. ఆయన పవిత్రుడు, ఆయన జీవితంలో పాపం లేదని, ఆయన పరిశుద్ధుడు అనే సంగతి మనకు అర్థమవుతుంది. పిండి ఏ రంగులో ఉంటుంది? తెల్లని రంగు. యాక్చువల్గా కొద్దిగా లైట్గా షేడ్ అవుతుంది, కానీ ఎక్కువగా తెల్లని వర్ణాన్ని కలిగి ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభువు కూడా ఎవరు? పరమగీతాల్లో రాయబడినట్లు
5వ అధ్యాయం 10వ వచనంలో నా ప్రియుడు ధవళవర్ణుడు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 14వ వచనంలో రాయబడినట్లు హిమమంత ధవళముగా ఉన్నాయంట ఆయన వస్త్రాలు. కాబట్టి ఆయన పవిత్రుడు. రాశాడు కదా హెబ్రీ పత్రిక రాసినటువంటి భక్తుడు. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 26వ వచనం, పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడునైన ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు, తగినవాడు. ఆయన ఎవరంట? పవిత్రుడు. 2 నిర్దోషి. 3 నిష్కల్మషుడు. 4 పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు. చాలామంది ఆయన భూమి మీద సంచరించేటప్పుడు, ఏంటయ్యా మీ గురువుగారు పాపులతో సుంకరులతో సాంగత్యం చేస్తున్నాడేంటి అని అడిగారు. చాలామంది అభ్యంతరపడ్డారు దాని విషయమే. ఆయన ఒక చోట భోజనానికి కూర్చున్నప్పుడు ఆ ఇంటి యజమానుడు ప్రభుని పిలిచాడు. ఒక పాపాత్మురాలు ఆయన దగ్గరకు వచ్చి కాళ్ళు పట్టుకుని కన్నీరు కార్చి ఏడుస్తూ ఉంటే, ఈయన బోధకుడై ఉంటే ఆమె ఎటువంటిదో ఈయనకు తెలిసి ఉండేది కదా. ఆమె పాపాత్మురాలు అనుకుంటున్నాడు మనసులో. ఆలోచన చేయండి. పాపులతోనే ఉన్నాడు, పాపుల మధ్యలోనే ఉన్నాడు, వాళ్ళతోనే స్నేహభావంగా ఉన్నాడు, కానీ వాళ్ళ లాంటి గుణగణాలు ఆయనలో లేవు. అది గమనించాలి మనం. అందుకే పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నాడు. చాలాసార్లు విశ్వాసులైన వాళ్ళు, ఈ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను, చాలామంది విశ్వాసులు పాపం చేసిన వాళ్ళని అసహించుకుంటారు. పాపం చేసిన వాళ్ళని అసహించుకుంటారు. అసలు మనం ఏం చేయాలి? ఇది గమనించుకోవాలి. పాపము చేసిన వ్యక్తిని అసహించుకోకూడదు. పాపాన్ని అసహించుకోవాలి, పాపిని ప్రేమించాలి. మనం ఏం చేస్తాం? పాపం గురించి పెద్దగా ఆలోచన చేయం. పాపం చేసిన వాడికి అంటరానోడని, లేకపోతే మన దగ్గర రాకూడదు, వీడు ఇలాంటి వాడితో మనం సాంగత్యం చేయకూడదు, వీడు వేస్ట్, వీడు పనికి మాలినోడని మనిషి మీద కక్ష పెంచుకుంటాం. సాత్వికం అంటే ఏంటో తెలుసా? యేసుక్రీస్తు ప్రభు నేను సాత్వికుడను అన్నాడు. ఆయనలో ఉన్న సాత్వికం ఏంటో తెలుసా? పాపాన్ని అసహించుకుంటాడు, పాపిని ప్రేమిస్తాడు. ఇప్పుడు నువ్వు వర్తమానం చెప్పినా, లేకపోతే నువ్వు సజెషన్ ఇచ్చినా, లేకపోతే నువ్వు ఒక వ్యక్తిని సరిచేసినా, లేకపోతే నువ్వు ఒక వ్యక్తిలో ఉన్న తప్పిదాన్ని ఎత్తి చూపినా, ఏ ఉద్దేశంతో చేస్తున్నావు? వాడు బాగుపడాలి, వాడు క్రమమైనటువంటి మార్గంలోకి రావాలి, వాడు ఆ తప్పును విడిచిపెట్టాలి అన్న ఉద్దేశంతో చేస్తాడు. అలాంటి ఉద్దేశం నీలో ఉన్నప్పుడు వాడిని సున్నితంగా సరిచేస్తే మంచిది. యేసుక్రీస్తు ప్రభు ఓరి పాపులారా, ఓరి సొంకరులారా అన్నాడా? నో, అనలేదు. అసలు పాపాన్ని ద్వేషించాడు ఆయన, కానీ పాపిని ప్రేమించి సక్రమమైన దారిలోకి తీసుకొచ్చాడు. మనం కూడా తోటి వాళ్ళ పట్ల ఇలాంటి సాత్వికాన్ని కనపరచాలి. సేవకులైనా విశ్వాసులైనా కనుక యేసుక్రీస్తు ప్రభు కేవలం పరిశుద్ధుడు అన్నమాట. ఆయన పరిశుద్ధుడు మాత్రమే కాదు, అతి పరిశుద్ధుడు. అందుకంటాడు హెబ్రీ పత్రిక రచయిత, ఏమన్నాడు? పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు అన్నాడు. కాబట్టి మెత్తని పిండి, గోధుమ పిండి లేకపోతే సన్నని పిండి యేసుక్రీస్తు ప్రభు యొక్క పవిత్ర జీవితానికి సాదృశ్యంగా ఉంది.
రెండవది నైవేద్యంలో తీసుకురావాల్సింది ఏంటి? నూనె. ఏం చెప్పండి? నూనె. నూనె యేసుక్రీస్తు ప్రభు యొక్క పరిశుద్ధమైన జీవితానికి సాదృశ్యం. ఇక్కడ పిండి మీద నూనె పోయాలి. పిండి మీద ఏం చేయాలి? నూనె పోయాలి. మొదటి వచనం చూద్దామా? లేవికాండం 2:1. ఒకడు యెహోవాకు నైవేద్యం చేయనప్పుడు అతడు అర్పించినది గోధుమ పిండి తినడం వలన అతడు దాని మీద నూనె పోసి అంటున్నాడు. దాని మీద ఏం పోయాలంట? నూనె పోయాలి. పిండి మీద నూనె పోయాలి. నూనె పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా ఉంది. పిండి మీద నూనె పోసినట్టు యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధాత్మ పూర్ణుడు. యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధాత్మ పూర్ణుడు. ఆయన భూమి మీద జీవించినటువంటి కాలమంతా కూడా ఆయన పరిశుద్ధాత్ముడు లేకుండా ఏ కార్యం చేయలేదు. యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవితం పరిశుద్ధాత్మతో ముడిపడి ఉంది. నూనె యేసుక్రీస్తు యొక్క పరిపూర్ణమైన జీవితానికి సాదృశ్యంగా ఉంది. మొత్తం పిండంతటి మీద నూనె ప్రోక్షించినట్లు యేసుక్రీస్తు యొక్క సంపూర్ణ జీవితాన్ని పరిశుద్ధాత్ముడు అభిషేకించాడు. ఆయన యొక్క సంపూర్ణ జీవితం పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడింది. అందుకే లోకాసు వార్త 1వ అధ్యాయం 35వ వచనంలో ఏముంది? పరిశుద్ధాత్ముడు నీ మీదకి వస్తాడు, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకుంటుంది. కాబట్టి పుట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడతాడు అని దూత మరియతో చెప్పాడు. ఇక్కడ ఈ వచనం లోకాసు వార్త 1వ అధ్యాయం 35వ వచనంలో ఉన్నటువంటి మాటలో ఉన్న ఆంతర్యం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధాత్మ ద్వారా జన్మించాడు. ఆయన జననం పరిశుద్ధమైనది, మామూలు జననం లాంటిది కాదు. ఆయన పరిశుద్ధాత్మ శక్తి ద్వారా జన్మించి ఈ లోకాన్ని రక్షించే రక్షకుడయ్యాడు. కాబట్టి ఆయన జన్మ పరిశుద్ధమైనది. ఆయన జన్మకు పరిశుద్ధాత్ముడే ఆధారం. ఆయన ఈ లోకంలోకి రావడానికి సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకుంటుంది. పరిశుద్ధాత్మ నీ మీదకి వస్తాడు. పుట్టబోవు శిశువు పరిశుద్ధుడు కాబట్టి దేవుని కుమారుడు అనబడతాడు, పరిశుద్ధుడై. రెండవది, మొదటిది యేసు పరిశుద్ధాత్మ ద్వారా జన్మించాడు. రెండవది, యేసుక్రీస్తు ప్రభువు మీదకి పౌరము వల్లే పరిశుద్ధాత్ముడు దిగి వచ్చినట్టు బాప్తిసం పొందిన సందర్భాల్లో మనం చూస్తాం. మత్తయి సువార్త 3:16లో యేసు బాప్తిసం పొందిన వెంటనే నీళ్లలో నుండి ఒడ్డునకు వచ్చెను, ఇది ఆకాశము తెరవబడెను, దేవుని ఆత్మ పౌరము వలె తన మీదకి దిగి వచ్చుట చూచెను. పౌరం వలె. అక్కడ ఆ సందర్భాన్ని మనం చూస్తే త్రిత్వం కనబడతారు. త్రిత్వం అని బైబిల్ ఎక్కడ లేదు, కానీ చాలామంది త్రిత్వ సిద్ధాంతాన్ని ఒప్పుకోరు. ఇక్కడ ముగ్గురు కనబడుతున్నారు. ఒకటి తండ్రి స్వరం. ఏమని వచ్చింది స్వరం? ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. తండ్రి స్వరం అది వినపడింది అక్కడ. రెండవది, కుమారుడైన యేసుక్రీస్తు బాప్తిసం పొందడం. 3, పౌర ఆకారంలో పరిశుద్ధాత్ముడు ఆయన మీదకి రావడం. ముగ్గురు ఉన్నారు అక్కడ. ఇప్పుడు గమనించండి, యేసుక్రీస్తు ప్రభుకి మీదికి పరిశుద్ధాత్ముడు పౌరము వలె దిగి వచ్చాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు పౌరము వలె పరిశుద్ధాత్ముడు తన మీదకి దిగి రావడం చూశాడు. ఇది పరిశుద్ధాత్ముడు కార్యమే. ఇంకా మనం చూస్తే మత్తయి సువార్త 4వ అధ్యాయం
యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవితం పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడింది అనే విషయాన్ని మనం ధ్యానం చేసుకుంటూ ఈ మాటలు పలుకుతున్నాం. పరిశుద్ధాత్ముడి ద్వారా. 4వ అధ్యాయం మొదటి వచనం. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. మొదటిది పరిశుద్ధాత్మ ద్వారా జన్మించాడు. రెండవది యేసుక్రీస్తు మీదకి పరిశుద్ధాత్ముడు పావుర ఆకారంలో దిగి వచ్చాడు. మూడవది పరిశుద్ధాత్మ చేత అరణ్యమునకు కొనిపోబడ్డాడు. యేసుక్రీస్తు అపవాది చేత శోధించబడడానికి కొనిపోబడ్డాడు లేదా త్రోసుకొనిపోయాడు. పరిశుద్ధాత్ముడే తీసుకెళ్ళిపోయాడు. శోధించబడుటకు పరిశుద్ధాత్ముడు ప్రభువును తీసుకెళ్ళిపోయాడు. ఇది ఒక విచిత్రమైన విషయం. ఆలోచన చేయండి. యేసుక్రీస్తు ప్రభు మన వలె శోధించబడినప్పటికీ ఆయన శోధనలో పడలేదు. ఆయన సాతానును జయించడానికి అరణ్యానికి దేవుని ఆత్మ ద్వారా కొనిపోబడ్డాడు. మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే పరిశుద్ధాత్ముడు ఎందుకు త్రోసుకొని పోయాడు అంటే అపవాదిని జయించగలిగినటువంటి శక్తి గలవాడు ఈయన అని మనకు అర్థం అవ్వాలి. అపవాదికి తెలియాలి. సాతానును యేసుక్రీస్తు ప్రభువు మాత్రమే జయించుటకు శక్తి గలవాడని మనం గమనించాలనే పరిశుద్ధాత్ముడు ఆయన్ని అరణ్యానికి త్రోసుకొని పోయాడు. అందుకే హెబ్రీ పత్రిక గ్రంథ రచయిత ఏమన్నాడు? 2వ అధ్యాయం 18వ వచనం చదువుదాం. హెబ్రీ పత్రిక 2:18. తాను శోధింపబడి శ్రమ పొందెను గనుక శోధింపబడు వారికి సహాయము చేయగలవాడై ఉన్నాడు. 4వ అధ్యాయం 15వ వచనం మనం చదివితే, మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవము లేనివాడు కాడు గాని సమస్త విషయములలోనూ మన వలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను. సమస్త విషయములలో ఆయన మనవలే శోధించబడ్డాడు. అయినా పాపము లేనివాడుగా ఉన్నాడు. 40 దినాలు ఉన్నాడు. అపవాది ఆయన్ని సమస్త శోధనలను పూర్తి చేశాడని ఉంటుంది. శోధనలన్నీ పూర్తి చేశాడు. ఆలోచించండి. ప్రతి శోధన ఆయనకు తెలుసు. మనలాగా అన్ని విషయాల్లో ఆయన శోధించబడ్డాడు. కానీ ఉపవాసము ద్వారా, ప్రార్థన ద్వారా అపవాది యొక్క శోధనలన్నింటినీ ఆయన జయించాడు. 4వ విషయం మనం చూస్తే లూకాసు వార్త 4వ అధ్యాయం. లూకాసు వార్త 4. పరిశుద్ధాత్ముడు లేకుండా ఆయన ఏ పని చేయలేదు. ఆ సంగతి మనం చూస్తున్నాం. లూకాసు వార్త 4:14. అప్పుడు యేసు ఆత్మ బలముతో గలిలయకు తిరిగి వెళ్ళాను. ఇక్కడ చూడండి 13వ వచనం చూస్తే అపవాది ప్రతి శోధనను ముగించి ఆయన విడిచిపెట్టిపోయాడు. ప్రతి శోధనలో కూడా జయం ఎవరిది? యేసుక్రీస్తు ప్రభుది. భౌతికంగా శారీరకంగా ఉన్నాడు కాబట్టి ఆకలిగా ఉన్నాడేమో కానీ ప్రతి శోధనపై జయం సాధించిన తర్వాత దేవుని ఆత్మ బలముతో గలిలయకు వెళ్ళాడంట. ఆత్మ బలముతోనే యేసుక్రీస్తు ప్రభువారు సేవ ప్రారంభించారు. మనం ఈ రోజుల్లో కూడా చూస్తాం. పరిశుద్ధాత్మను కలిగినటువంటి సేవ, పరిశుద్ధాత్మ లేనటువంటి సేవ, ఈ 2 విధాలైన సేవలు ఈ లోకంలో ఉన్నాయి. ఆత్మ లేని సేవ ఫలితం ఉండదు. దానికి
పరిశుద్ధాత్మను కలిగినటువంటి సేవ ఎన్నో ఆత్మలు సంపాదించేటువంటి జ్ఞానం వాళ్ళకు దొరుకుతుంది, ఫలాలు కలుగుతాయి, ఆ సేవ ఫలిస్తుంది. ఇంకా మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభువారు పరిశుద్ధాత్మని సహాయం లేకుండా, పరిశుద్ధాత్మని యొక్క తోడ్పాటు లేకుండా ఆయన ఏ పని చేయలేదు ఈ లోకంలో. ఆయన సువార్త ప్రకటించింది కూడా ఆత్మచేత. 4వ అధ్యాయం లోకాసువార్త 4:18, ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది, బేదలకు సువార్త ప్రకటించుటకై నన్ను అభిషేకించను, చెరలోనున్న వారికి విడుదలను, గుడ్డివారికి చూపును కలుగునని ప్రకటించుటకు, నలిగిన వారిని విడిపించుటకు, ప్రభువు హితవత్సరము ప్రకటించుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది, అందుకే సువార్త ప్రకటిస్తాను. నేను అభిషేకించబడ్డాను, చెరలోనున్న వారికి విడుదల ప్రకటిస్తున్నాను, గుడ్డివారికి చూపును కలుగుతుంది, నలిగిన వారు విడిపించబడతారు. ఆయన హితవత్సరం, ఆయన ప్రేమించి మనకిచ్చేటువంటి క్షేమకరమైనటువంటి జీవితం ఏంటో దాని గురించి ప్రకటించడానికి ఆత్మచేత, దేవుని ఆత్మ బలము చేత సువార్త ప్రకటించారు. ఆయన ఏం చేయబోతున్నాడో, సేవా ప్రారంభంలో తన సేవ ఎలాంటిదో ప్రభు తెలియపరిచారు. సువార్తను ప్రకటించడానికి ఆయన ఈ భూమి మీదకి దిగి వచ్చి ఆత్మ ద్వారా సువార్తను ప్రకటించారు. ఇంకా మనం చూస్తే మత్తయి సువార్త 12:28 ఇంతకుముందు పాఠాల్లో మనం చదువుకున్నాం. అపొస్తలుల కార్యములు 12:28 దేవుని ఆత్మ వలన నేను దయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల నిశ్చయముగా దేవుని రాజ్యము మీ వద్దకు వచ్చి ఉన్నది. దేవుని ఆత్మ ద్వారా యేసుక్రీస్తు ప్రభువారు దయ్యములను వెళ్ళగొట్టుచున్నారు. యేసుక్రీస్తు వారి పరిచర్యలో 2, ఒకటేమో బోధించడం, రెండవది స్వస్థపరచడం. రెండిటికి ఆయన ప్రాముఖ్యత ఇచ్చాడు. ఆత్మరక్షణ కోసమేమో సువార్త చెప్పాడు, శరీర స్వస్థత కోసమేమో ఆయన అధికారం కలిగి అనేకమైనటువంటి స్వస్థత కార్యాలు చేశాడు. అపొస్తలుల కార్యములు 10వ అధ్యాయం 38 ఒకసారి చదువుదాం. అపొస్తలుల కార్యములు 10:38, అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించనున్నదియే. దేవుడు ఆయనకు తోడైండను కనుక ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడింపబడిన వారందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండెను. మేలు చేయుచు, స్వస్థపరచుచు. మనం ఎదుటి వాళ్ళకి ఏదైనా మేలు చేయాలంటే వాళ్ళకి డబ్బులు ఇవ్వడమో, లేకపోతే ఆహార పదార్థాలు ఇవ్వడమో, వాళ్ళ అవసరతలో సహాయపడడము, దానికంటే కూడా ప్రాముఖ్యమైనది ఏంటో తెలుసా? దానికంటే వాళ్ళకి మనం మేలు చేసే మేలేంటో తెలుసా? సువార్తను ప్రకటించడం. మనం ఇవన్నీ చేస్తాం, సువార్త ప్రకటించడం. ఎదుటి వాళ్ళకు నువ్వు మేలు చేయాలనుకుంటే నువ్వు చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటో తెలుసా? సువార్త ప్రకటించాలి. 2, వాళ్ళ అవసరతలు గుర్తెరిగి నువ్వు సహాయం చేయాలి. సువార్త ప్రకటించకుండా నువ్వు ఈ పని చేస్తే నిష్ప్రయోజనం. చాలా చాలా తెలివిగా చేయాలి దేవుని పని ఏదైనా. ఇప్పుడు ఆకలితో వచ్చినవాడికి ముందు ఆకలి తీర్చి తర్వాత సువార్త చెప్పాలి. వాడికి కంపల్సరీగా సువార్త చెప్పాలి. నువ్వు ముందు వాడికి సహాయం చేసిన వెనకాల సువార్త చెప్పాలి, లేకపోతే ముందు సువార్త చెప్పిన తర్వాత వాడికి హెల్ప్ చేయాలి. ఈ రెండు ఉండాలి. ఎవరు చేస్తారు ఎలాగంటే దేవుని ఆత్మచేత నింపబడిన వాళ్ళే, అభిషేకించబడిన వాళ్ళే, పరిశుద్ధాత్మతో అభిషేకించబడి, శక్తితో అభిషేకించబడి యేసుక్రీస్తు ప్రభువారు సువార్త పరిచర్య చేశారు. ఆయన సువార్త పరిచర్య ఆత్మ ద్వారా అనేకమైనటువంటి అద్భుత కార్యాలు, స్వస్థత కార్యాలు, దయ్యాలను వెళ్ళగొట్టాడు. ఇంకా మనం చూస్తే హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 14 హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 14 చదువుతాను. నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని అంత ఎక్కువగా శుద్ధి చేయను.
యేసుక్రీస్తు ప్రభు గురించి చెప్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తం, యేసుక్రీస్తు ప్రభు తనంతట తానుగా దేవునికి నిర్దోషిగా అప్పగించుకున్నాడు. ఆయన అప్పగించుకుని తండ్రి చిత్తాన్ని నెరవేర్చడం కోసం సిలువలో తన రక్తాన్ని చిందించాడు. ఇది ఎలా సాధ్యం, ఎలా చేయగలిగాడంటే నిత్యుడగు ఆత్మ ద్వారా అంటున్నాడు. ఆత్మకు ఇక్కడ నిత్యుడగు ఆత్మ అనేటువంటి పేరును మనం గమనిస్తున్నాం. ఈ నిత్యుడగు ఆత్మ ద్వారా తాను దేవునికి నిర్దోషినిగా అప్పగించుకున్నాడు. కాబట్టి ఆయన దోషము లేనివాడు అని పరిశుద్ధాత్ముడు రుజువు చేస్తున్నాడు. కాబట్టి నూనె పరిశుద్ధాత్మకు సాదృశ్యం. పరిశుద్ధాత్ముడు యేసుక్రీస్తు మీద అభిషేకించబడి ఆయన జన్మ పరిశుద్ధాత్మ వల్ల కలిగింది. పరిశుద్ధాత్ముడే పౌర శరీరాకారంలో దిగి ఆయన మీదకు వచ్చాడు. పరిశుద్ధాత్మ చేత అరణ్యానికి కొనుపబడి శోధనలన్నిటినీ జయించాడు. ఆత్మ బలముతోనే ఆయన సంచారం చేశాడు. ఆత్మ బలముతోనే సువార్తను ప్రకటించాడు. ఆత్మ బలముతోనే దయ్యాలు వెళ్ళగొట్టాడు, రోగులను స్వస్థపరిచాడు. ఆత్మ బలముతోనే ఆత్మచేత తను దేవునికి నిర్దోషిగా అప్పగించుకున్నాడు. కాబట్టి నూనె పరిశుద్ధాత్మకు సాదృశ్యం. ఇకపోతే మూడవది, మన భాగంలోకి వస్తే మూడవది ఏంటి? సాంబ్రాణి. సాంబ్రాణి. మెత్తని పిండేమో యేసుక్రీస్తు ప్రభు యొక్క పాపము లేని జీవితానికి సాదృశ్యం. రెండు నూనె యేసుక్రీస్తు అభిషేకించబడినటువంటి, యేసుక్రీస్తు ఎవరి చేత, దేవుని చేత అభిషేకించబడిన పరిశుద్ధాత్ముడికి సాదృశ్యం. మూడవది సాంబ్రాణి యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రార్థనా జీవితానికి సాదృశ్యం. నైవేద్యం అర్పించినప్పుడు పిండికి నూనె చేర్చినట్లు ఇంకోటి కూడా చేర్చాలి. అదేంటి? సాంబ్రాణి ఎందుకు నైవేద్యానికి చేర్చాలి? ఇది దేవుని ఆజ్ఞ, అంతే. ఇది దేవుని యొక్క ఆజ్ఞ. అంతేకాదు, సాంబ్రాణి నైవేద్యంలో చేరిస్తే అక్కడి నుంచి సువాసన వస్తుంది. ఆ సువాసనను ప్రభు స్వీకరిస్తాడు, ఆగ్రహిస్తాడు. ఇక్కడ సాంబ్రాణిని గురించి కొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకోవచ్చు. సాంబ్రాణి గురించి, ఇది సువాసన రావడానికి కాదు. సాంబ్రాణి ప్రాణహాని కలిగించేటువంటి సూక్ష్మజీవులను కూడా నశింపచేసే శక్తి కలిగినది. ఏంటి? సాంబ్రాణి. అందుకే చిన్నపిల్లలకు స్నానం చేయించిన తర్వాత ఈ పొగను వేస్తూ ఉంటారు. అందువల్లే సూక్ష్మజీవుల నుంచి విముక్తి కలుగుతుంది. సాంబ్రాణికి సూక్ష్మజీవులను నశింపచేసే శక్తి ఉంది. అయితే ఈ సువాసన, ఈ సూక్ష్మజీవులను నశింపచేసే శక్తి దేనివల్ల వస్తుంది? అగ్ని వల్ల కలుగుతుంది. అంతే కదా? అగ్నిలో వేస్తేనే సాంబ్రాణి సువాసన వస్తుంది, పొగ వస్తుంది, క్రిమి సంహారణ జరుగుతుంది. అగ్ని ఉంటేనే, అగ్నిలో వేస్తే. సాంబ్రాణిని మరొక విధంగా ఎప్పుడైనా ఉపయోగించారా మీరు? సాంబ్రాణి పొగ వేయాలంటే ఏం కావాలి? నిప్పులే కావాలి, అంతే. అదొక్కటే, ఇంకా దానికి తప్ప మరొక రీజన్ లేదు. మరొక విధంగా దాన్ని మనం పొగ రప్పించలేం, దాన్ని కాల్చలేం, సువాసన రప్పించలేం. ఆలోచించేయండి.
మన దేవుడు దహించు అగ్ని. అగ్ని పరిశుద్ధాత్ముడికి సాదృశ్యం, పరిశుద్ధాత్ముడికి సాదృశ్యం. కాబట్టి గమనించండి, సాంబ్రాణి క్రిములను నశింపచేసే శక్తి ఉంది. యేసుక్రీస్తును, మెత్తని పిండి అయినటువంటి యేసుక్రీస్తును, నూనె అయినటువంటి పరిశుద్ధాత్ముని, అగ్ని వంటి శ్రమలను మనం కలిగి ఉంటే మన జీవితం కూడా అలా ఉంటుంది. అగ్నిలో వేస్తేనే సాంబ్రాణి పరిమళిస్తుంది. మన జీవితాలు కూడా పరిమళించాలి. మన జీవితాలు కూడా ఎప్పుడు పరిమళిస్తామో తెలుసా? క్రీస్తును కలిగి ఉన్నప్పుడు, పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడినప్పుడు, పరిశుద్ధాత్మ ద్వారా మనం నడిపించబడుతూ ఉన్నప్పుడు మన జీవితాలు పరిమళిస్తాయి, సువాసనను వెదజల్లుతాయి. పరిశుద్ధ గ్రంథంలో పరమగీతాలు మనం చదివితే 4వ అధ్యాయంలో దేవుని వాక్యంలో సాంబ్రాణి పర్వతాలు ఉన్నాయి. ఈ సాంబ్రాణి పర్వతాలు ఎవరో తెలుసా? విశ్వాసులే. కాబట్టి గమనించండి, అగ్నిలో వేస్తే పరిమళిస్తుంది. అగ్నిలో వేస్తేనే క్రిమి సంహారణ జరుగుతుంది. అగ్నిలో వేస్తేనే ధూపంలాగా పొగ వస్తుంది. అగ్ని అంటే శ్రమలు, అగ్ని అంటే శ్రమలు. చూడండి, ఒక విశ్వాసి క్రీస్తు బిడ్డగా సువాసన వెదజల్లాలంటే అగ్ని వంటి శ్రమల గుండా వెళ్ళాలి. ఒక వ్యక్తి జీవితం పరిమళించాలి, ఉపయోగపడాలి, ఉపయోగకరంగా ఉండగలగాలి అంటే దానికి శ్రమలు అవసరం. ఒక వ్యక్తి సమాజాన్ని, తనతో ఉన్నటువంటి ఎదుటి వ్యక్తుల్ని బాగు చేయాలంటే, వాళ్ళలో ఉన్నటువంటి పాపాన్ని హరింపచేయాలి అంటే శ్రమల గుండా, కష్టాల గుండా వెళ్ళిన భక్తులు అవసరం. ఇది బాగా గమనించాలి. కాబట్టి దేవుని ప్రజలకు శ్రమలు అవసరం. అందుకే పేతురు గారు అంటాడు, అవసరమును బట్టి. కొన్ని శ్రమలు మనకు అవసరం అండి, అవసరాన్ని బట్టి వస్తాయి, అవి అవసరం. ఆ శ్రమల వల్ల మనకు జరిగేది ఏంటి? ఆ శ్రమల వల్ల, శ్రమలు రాకపోతే మనం ఆశ్చర్యపడాలి, కానీ శ్రమలు వస్తే ఇప్పుడు ఆశ్చర్యపడకూడదు. క్రైస్తవుల్ని శ్రమలు ఆశ్చర్యపరచకూడదు. శ్రమలు లేని వారి జీవితం చూసినా, శ్రమలు మనలో లేకపోయినా మనం ఆశ్చర్యపోవాలి. ఇదేంటి శ్రమలు రావట్లేదేంటి అని చెప్పి ఆశ్చర్యపోవాలి. కాబట్టి శ్రమలే మనల్ని సువాసన వెదజల్లేటట్టు చేస్తాయి. అగ్ని అంటే శ్రమలు. అందుకే పౌలు భక్తుడు మీకు కలిగిన అగ్ని వంటి శ్రమల్ని అంటాడు. మీకేదో ఎంత సంభవించిందని అనుకోవద్దు అంటాడు. కాబట్టి శ్రమల వల్ల మన సాక్ష్య జీవితం పరిమళిస్తుంది, సువాసన వెదజల్లుతుంది. సాంబ్రాణి పరిమళించాలంటే అగ్నిలో వేయాలి. అగ్ని అంటే శ్రమలు, సాంబ్రాణి అంటే మనమే. మన సాక్ష్య జీవితం వర్ధిల్లాలి. మన సాక్ష్య జీవితం అనేకులకు ఉపయోగకరంగా ఉండాలి. మనం జీవించేటువంటి జీవితం అనేకులను ప్రభావితం చేయాలి. మనం జీవిస్తున్నటువంటి పరిశుద్ధమైన జీవితం అనేకులను ప్రభావితం చేసి, నేను కూడా అలా ఉంటే బాగుండు, నేను కూడా అలా నడిస్తే బాగుండు అనిపిస్తుంది. మీకు అనిపిస్తుందో లేదో కానీ పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి భక్తులు ఇలా ప్రవర్తించారు, ఇలా జీవించారు, ఇలా నడిచారు, ఇలా ప్రవర్తించారు, ఇలా ఆలోచించారు, ఇలా మాట్లాడారు అని చెబుతూ ఉంటే కొంతమంది హృదయాల్లో నేను కూడా ఉంటే బాగుండు. చాలామంది ప్రార్థన చేస్తూ ఉంటారు కూడా, ప్రభువా నన్ను సొలొమోను వల్ల జ్ఞానవంతుడిగా చేయండి, వివేకం కలిగిన వాడుగా చేయండి, దావీదు వలె హృదయానుసారుడుగా చేయండి, యోసేపు వలె పవిత్ర జీవితాన్ని కలిగి ఉండేటట్టు చేయండి. ఇలా చేస్తూ ఉంటారు ప్రార్థనలు. అబ్రహాము వలె విశ్వాసానికి విధేయుడిగా చేయండి, ఇలా చేస్తారు. చాలామంది అలా పోల్చుకుని చేసుకున్నారా మీరు ప్రార్థన ఎప్పుడన్నా? కాబట్టి గమనించండి, పరిమళిస్తుంది. శ్రమల వల్లనే పరిమళిస్తుంది. శ్రమల వలననే మనం ఎదుటి వాళ్ళని సరిచేయగలం, వాళ్ళని సరైన విధానంలో నడిపించగలం.
శ్రమలు ఉండాలి, శ్రమలు అవసరం. శ్రమలు లేకపోతే మనది పూలబాట అయితే అసలు మనది భక్తే కాదు. సాంబ్రాణి పరిమళిస్తుంది, మన సాక్షి జీవితం కూడా పరిమళించాలి. సువాసన గలదే, దాన్ని అందరూ పీల్చుకుంటారు. ఇలాంటి వాసనలు పీల్చం మనం, ఇలాంటి వాసన పీలుస్తాం. సాంబ్రాణి వాసన అంటే అని పీలుస్తాం, చక్కగా పీల్చుకుంటాం. అది నీకు మేలు చేసేది కాబట్టి. చాలామందికి మేలు చేసేవాడిని పేల్చరు. చుట్ట, బీడి, సిగరెట్ ఈ పొగలు పీలుస్తూ ఉంటారు. ఒకసారి ఆలోచన చేయండి, చుట్ట తాగేవాడు, సిగరెట్ తాగేవాడు, బీడి తాగేవాడు దేంతో తయారవుద్ది? చుట్టలో సిగరెట్లు ఎందుకు తయారవుద్ది? పొగాకుతో. మీరు ఎప్పుడైనా ఆలోచన చేయండి, మేకలను కానీ, గేదెలను కానీ, ఆవులను కానీ, పందులు కానీ, ఏదైనా ఏ జంతువునైనా సరే గడ్డి మేసే పచ్చదనాన్ని మేసే ఏ జంతువునైనా తీసుకెళ్ళి ఆ పొగతోట దగ్గర విడిచిపెట్టండి, ఒక్కటైనా ఆ పొగాకు తింటదేమో. ఒక్క జంతువే తింటది ఆ పొగాకుని. ఎవరా జంతువు అంటే మనమే. ఆలోచించండి. సువాసన. అందుకే యేసుక్రీస్తు ప్రభు కూడా మన కోసం అర్పించుకున్నది ఎందుకు తెలుసా? మనం పరిమళ వాసనగా ఉండాలని. ఎఫెసీ పత్రికలో ఉంటుంది కదా మాట. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం ఒకసారి చూద్దాం. ఒకటి 2 వచనం. 2వ వచనం చదువుదాం. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకున్నాను. మనల్ని ప్రేమించి యేసుక్రీస్తు పరిమళ వాసనగా ఉండడానికి తన్ను తాను శ్రమలకు అప్పగించుకున్నాడు. ఆయన శ్రమల వల్ల మన జీవితం పరిమళిస్తుంది. ఆయన పొందిన శ్రమల వల్ల మన జీవితం పరిమళిస్తుంది. కాబట్టి మన జీవితంలో ఉన్న పాపం అంటే క్రిములు, అంటే మన జీవితంలో ఉన్నటువంటి పాపం యేసుక్రీస్తు శ్రమల వల్ల హరించుకుపోయింది. మనల్ని పరిమళ వాసనగా చేశాడు ఆయన. రెండవది, సాంబ్రాణి సమర్పణకు గుర్తు. యేసుక్రీస్తు ప్రభు జన్మించినప్పుడు తూర్పు దేశపు జ్ఞానులు వచ్చి ఏమి ఇచ్చారు కానుకలుగా? బంగారము, సాంబ్రాణి, బోళం. ఈ మూడింటిని కానుకలుగా ఇచ్చారు. యేసుక్రీస్తు జీవితంలో కూడా మనం గొప్ప సమర్పణ స్వభావాన్ని చూస్తాం. పరలోకాన్ని విడిచిపెట్టి భూలోకానికి వచ్చాడు. దేవునితో సమానముగా ఉండే భాగ్యం విడిచిపెట్టకూడదు అని ఎంచుకోలేదంట. విడిచిపెట్టకూడదు అని అనుకోలేదు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు తన జీవితాన్ని మన కోసం సమర్పించుటకు ఈ లోకానికి వచ్చాడు. మన శరీరాన్ని కూడా. అందుకే పౌలు గారు అంటాడు, సజీవ యాగముగా మీ శరీరాన్ని ప్రభువుకి సమర్పించుకోండి. కాబట్టి మన జీవితాన్ని, మన శరీరాన్ని ప్రభువుకు సమర్పించాలి. సాంబ్రాణి ప్రార్థనకు గుర్తు. 141 కీర్తన 2వ వచనం చదువుదాం. 141 కీర్తన 2వ వచనం. నా ప్రార్థన ధూపం వలన నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యము వలన నీ దృష్టికి అంగీకారమగును గాక. ప్రార్థన ధూపము వలె నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యం వలన నీ దృష్టికి అంగీకారంలో. సాంబ్రాణి ప్రార్థనకు గుర్తు. ఈ విషయాన్ని దావీదు గారు చెప్తున్నాడు. నా ప్రార్థన ధూపం వలె అంటున్నాడు. సాంబ్రాణి వేస్తేనే ధూపం పొగొస్తుంది. కాబట్టి ఇక్కడ సాంబ్రాణి ప్రార్థనకు గుర్తుగా ఉంది. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా తన జీవితంలో ఎక్కువగా ప్రార్థించాడు. తన పరిచర్యకు ముందు ప్రార్థించాడు. తన శిష్యులను ఎన్నుకోవడానికి ముందు ప్రార్థించాడు.
చనిపోయిన వాళ్ళని లేపడానికి ముందు ప్రార్థించాడు. బాప్తిసం పొందాక ప్రార్థించాడు. సిలువ కార్యానికి వెళ్ళక ముందు ప్రార్థించాడు. సిలువలో వేలాడుతూ ప్రార్థించాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు ప్రార్థన ఉనికి కలిగినటువంటి గొప్ప ప్రవక్త, ప్రార్థన ప్రకారంగా కలిగినటువంటి ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తి యేసుక్రీస్తు. అసలు ఆయన దేవుడు, ప్రార్థించాల్సిన అవసరం ఆయనకి లేదు, అయినా ఆయన ప్రార్థించాడు. ఎందుకు ప్రార్థించాడు? మనకు మాదిరిగా ఉండాలని, ఆయన ప్రార్థన అనే అడుగు జాడల్లో మనం కూడా ఆయన అడుగుల్లో అడుగులు వేసి ప్రయాణించాలని. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 21వ వచనంలో ఉంటాడు కదా పేతురు గారు, ఏమని చూద్దాం ఒకసారి. 2:21, క్రీస్తు మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరించిపోయాను. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు మన కోసం మాదిరించి వెళ్ళాడు. యేసుక్రీస్తు ప్రభు లాంటి ప్రార్థనా జీవితాన్ని మనం కూడా కలిగి ఉండాలి. అయితే ఈనాడు మనం ప్రార్థించలేనటువంటి బలహీన స్థితిలో ఉన్నాం. నేడున్నటువంటి క్రైస్తవ కుటుంబాలు కానీ, క్రైస్తవ సంఘాలు కానీ ప్రార్థనాలేమితో ఉన్నాయి. అనేక మంది ఇతరులని ప్రార్థించమని అభ్యర్థిస్తూ ఉంటారు. ఏమన్నా మా కోసం ప్రార్థన చేయండి, మా బిడ్డల కోసం ప్రార్థన చేయండి. ప్రార్థన చేయడానికి కానుకలు పంపిస్తూ ఉంటారు కొంతమంది. తల్లిదండ్రులుగా మీ బిడ్డల కోసం కొంతసేపు దేవుని సమయంలో, దేవుని సన్నిధిలో ప్రార్థించడానికి మీరు మోకరించలేరా? మన పిల్లల కోసం కొంత సమయం కేటాయించలేము. ఎంతకాలం ఎదుటి వాళ్ళని సాయం అడుగుతూనే ఉన్నాం. ఆలోచించండి. మీరు చేసే ప్రార్థనలో మీ పిల్లలకు ప్రాకారం లాంటిది. ప్రతిదినం యోబు గారు తన బిడ్డల కోసం నిత్యము ప్రార్థన చేసేవాడు. వెందలకడ లేచి, చీకటి ఉన్నప్పుడు లేచి. కాబట్టి అనేకుల కోసం యేసుక్రీస్తు ప్రభు వారు ప్రార్థించిన ఆదర్శమూర్తి. మన ప్రార్థనా దూపం అనేది ఆగిపోకూడదు. నిత్యం అది పరిమళిస్తూనే ఉండాలి. మెత్తని పిండి యేసుక్రీస్తు ప్రభు యొక్క పవిత్ర జీవితానికి, నూనె పరిశుద్ధాత్మకు, సాంబ్రాణి యేసుక్రీస్తు ప్రభు యొక్క సమర్పణ, యేసుక్రీస్తు ప్రభు యొక్క శ్రమలు యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రార్థనా జీవితానికి సాదృశ్యంగా ఉన్నాయి. ఒక విషయం గమనించండి. సన్నని పిండికి నూనె చేర్చాలి, పిండికి నూనెకి సాంబ్రాణి చేర్చాలి. సాంబ్రాణి ఎందుకో తెలుసా? సువాసన నిమిత్తం. దేవుడు ఈ సువాసనను ఆఘ్రాణిస్తాడు. ఇటువంటి జీవితాలు మనం కలిగి ఉండడం వల్ల మన జీవితాలకు ఎంతో మేలు. ఇంకొక విషయం చెప్పాడు ప్రభు. మన భాగంలోకి వస్తే మన 11వ వచనం, లేవికాండం 2:11, మీరు యెహోవాకు చేయు నైవేద్యం ఏది కూడా పులిసి పొంగిన దానితో చేయకూడదు. ఎలా అనగా పులిసినదైనను తేనెనైనను యెహోవాకు హోమముగా దహింపవలదు. పులిసినది ఏది చేర్చకూడదు. 2 తేనె కూడా చేర్చకూడదు. పులుపు, తేనె ఈ 2 కూడా నైవేద్యంలో నిషిద్ధమైనటువంటివి. పులిసిన పిండి గురించి పరిశుద్ధ గ్రంథంలో చదివితే, పులిసిన పిండి వేషధారణకు గుర్తు. చాలామంది క్రైస్తవులు ఈ రోజుల్లో వేషధారణ అనే ముసుగులో ఉన్నారు. వేషధారణ నీ జీవితాన్ని చాలా నష్టపరుస్తుంది. వేషధారణ వల్ల లోకంలో నువ్వు గొప్పవాడు అనిపించుకోవచ్చు, కానీ
దేవుని ఎదుట నీ వేషధారణ నీ జీవితానికి అధగతికి తీసుకెళ్ళిపోతుంది. కాబట్టి మనలో వేషధారణ వద్దు. రెండో, తేనె కూడా వద్దన్నాడు. తేనె వద్దనడం ఆయన ఉద్దేశం ఏంటి? తేనె కూడా ఏదో ఒక దినాన ఏమవుద్ది? పులిసిపోద్ది, చెడిపోవడానికి ఆస్కారం ఉంటుంది. అందుకే నైవేద్యంలో తేనెని చేర్చకూడదు. ఇంకా మనం చూస్తే తేనె మానవుడు సంపాదించింది కాదు, అది తినడానికి చాలా రుచిగా ఉంటుంది. అయినా సరే దేవుడు దాన్ని విసర్జించాడు. తేనె మధురమైందే, మన జిహ్వకు మధురమైందే, అయినప్పటికీ అది నువ్వు నేను సంపాదించింది కాదు. అయినా సరే అది నైవేద్యానికి పనికిరాదు. అంటే దాని అర్థం నీ ఇష్టం, నీ సంతోషం, నీకు నచ్చినట్టుగా చేయడం, నీకు నచ్చినట్టుగా బ్రతకడం, నువ్వు కోరుకున్నటువంటి లైఫ్ నువ్వు సొంతం చేసుకోవడం, ఇది కూడా ప్రమాదమే. ఇది కూడా ఎప్పటికైనా పడిపోవడానికి, దేవునికి దూరం అయిపోవడానికి అవకాశం ఉంది. అందుకే తేనె వద్దంటున్నాడు. తేనె నీ జిహ్వకు రుచిగలదే, నీకు ఇష్టమైందే, కానీ నీ ఇష్టం దేవుడికి ఇష్టం కాలేదు. నీ ఇష్టం దేవుడికి ఇష్టం కావాలని నువ్వు అనుకోకూడదు. నీ ఇష్టాన్ని ఆయన నెరవేర్చాలని నువ్వు ఎప్పుడు తలంచకూడదు. ఆయన చిత్తాన్ని మన జీవితంలో నెరవేర్చుకోవాలి. నీకు ఎంత ఇష్టమైందైనా సరే, నీకు ఎంత ప్రియమైందైనా సరే, నిన్నెంతగా అది ప్రభావితం చేసేదైనా సరే, ఇది లేకపోతే నాకు జీవితం లేదని అనిపించినా సరే, అది దేవునికి ఇష్టం కాదు. అంటే దీని అర్థం ఏంటంటే, తేనె వద్దంటే అర్థం ఏంటంటే, నీ ఇష్టాన్ని నువ్వు నెరవేర్చుకోవడానికి లేవు, దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికే నువ్వు ఉన్నావు. దేవుని చిత్తము జరిగించేవాడు నిరంతరము నిలుచుడు. దేవుని చిత్తం జరిగించేవాడు నిరంతరము నిలుచుడు. ఇప్పుడు గమనించండి, నువ్వు దేవుని చిత్తాన్ని నెరవేరుస్తున్నావా లేదా? దేవుని చిత్తాన్ని నెరవేరుస్తున్నావా లేదా? ముగిస్తున్నాను. మరొకసారి మనం స్మరణకు తెచ్చుకుందాం వాక్యాన్ని. ఒక్కసారి నెమరు వేసుకుందాం. మెత్తని పిండి యేసు పవిత్ర జీవితానికి సాదృశ్యం. ఆయన పాపము ఎరుగడు, పాపము చేయలేదు, ఆయన యందు పాపమే లేదు. నీవు నేను ఆయన బిడ్డలం. యేసుక్రీస్తు ప్రభులాగా పవిత్ర జీవితాన్ని జీవించాలి. రెండవది, నూనె పరిశుద్ధాత్మ అభిషేకానికి గుర్తు. యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధుడు, పరిశుద్ధాత్మ ద్వారా జన్మించాడు. పరిశుద్ధాత్మను కలిగి ఆయన ఆధీనంలో నడిచాడు. పరిశుద్ధాత్మ చేత కొనుకోబడ్డాడు. పరిశుద్ధాత్మ బలముతో నింపబడ్డాడు. పరిశుద్ధాత్మ ద్వారా సువార్త ప్రకటించాడు. పరిశుద్ధాత్మ ద్వారా దయ్యములు వెళ్ళగొట్టాడు. పరిశుద్ధాత్మ ద్వారా తను తాను దేవునికి అప్పగించుకున్నాడు. ఆ రీతిగా మనం కూడా పరిశుద్ధాత్మ స్వాధీనంలో, ఆయన ఆధీనంలో మనం బ్రతకాలి. ఆత్మ లేనివాడు నా వాడు కాడు అన్నాడు. అంటే పరిశుద్ధాత్మ చేత నడిపించబడలేనివాడు దేవుని వాడు కాదు. మూడవది, సాంబ్రాణి. యేసుక్రీస్తు ప్రభు యొక్క పరిమళ జీవితానికి సాదృశ్యం. యేసుక్రీస్తు జీవితం వల్ల మన జీవితం కూడా పరిమళించాలి. యేసుక్రీస్తు వల్ల ఇతరులలో ఉన్నటువంటి పాప అసహ్యమైనటువంటి గుణాలని వాళ్ళు విడిచిపెట్టేటట్లుగా, వాళ్ళు ప్రభు వైపు తిరగగలిగేటట్లుగా మనం సువాసనకరమైన జీవితాన్ని జీవించాలి. యేసుక్రీస్తులాగా మన జీవితాన్ని ఆయన దేవునికి సమర్పించుకున్నట్టు మనం కూడా మన జీవితాన్ని, మన దేహాన్ని ప్రభుకు సమర్పించాలి. యేసుక్రీస్తు ప్రభులాగా మనం ప్రార్థించాలి. అయితే ఈ నైవేద్యం అర్పించేటప్పుడు పులిసినది చేర్చకూడదు, నీలో వేషధారణ ఉండకూడదు. రెండవది, నీ చిత్తాన్ని, నీ ఇష్టాన్ని నెరవేర్చుకోకూడదు. తండ్రి చిత్తాన్ని నెరవేర్చాలి. దేవుని చిత్తం అంటూ ఒకటి ఉంది, ఆ చిత్తాన్ని మనం నెరవేర్చాలి. యేసుక్రీస్తు ప్రభు వారు అన్నట్టు, ఇదిగో నీ చిత్తము నెరవేర్చుటకే నేను వచ్చాను అంటాడు. నీ ఇష్టం నెరవేర్చుకోవడానికి కాదు నువ్వు ఉన్నది. ప్రభు నేను రక్షించింది దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి. దేవుని చిత్తం నెరవేర్చమంటే, దేవుని చిత్తానికి విధేయులం అవడం అంటే ఏంటో తెలుసా? ఒక వైట్ పేపర్ మీద నువ్వు అడుగున సంతకం పెట్టి, ప్రభువా నువ్వేం రాస్తావో అలా బ్రతుకుతాను నేను
అని ఆయనకి సమర్పించుకోవడమే. కానీ చాలామంది ఏమంటారు తెలుసా, ప్రభు నేను ఎలా ఉండాలనుకుంటున్నాను, నాకు సహాయం చేయండి, నేను ఎలా ఉండుటకు, నేను ఎలా బ్రతుకుటకు. మన ఇష్టాన్ని చెప్పి ప్రభు నువ్వు దాన్ని అంగీకరించవా అంటూ ఉంటారు. నో, నీ చిత్తం కాదు, దేవుని చిత్తం. దేవుని చిత్తానికి నువ్వు లోబడాలి. దేవుని చిత్తానికి లోబడాలి. దేవుని చిత్తం నిన్ను పరిపూర్ణతలోకి నడిపిస్తుంది. ఆయన చిత్తం నీ జీవితానికి మేలు చేస్తుంది. ఉత్తమమైనది ఆయన చిత్తం, అనుకూలమైనది ఆయన చిత్తం. రోమా పత్రిక 12వ అధ్యాయంలో ఉన్నట్టు దేవుని చిత్తాన్ని నెరవేర్చు. దేవునికి ఇష్టడుగా బ్రతుకు. ప్రభు నిన్ను ఆశీర్వదిస్తాడు. ప్రార్థన చేసుకున్నాం. కృపాసత్య సంపూర్ణుడు అయిన మా ప్రియ తండ్రి, మీకు స్తోత్రాలు, స్తుతులు, వందనాలు చెల్లిస్తున్నాం నాయన. మమ్మల్ని ప్రేమించిన దేవుడు, మా కొరకు ప్రాణం పెట్టిన దేవుడు, మా కొరకు రక్షకుడుగా ఈ లోకానికి దిగి వచ్చారు. మీ ప్రేమను తలపోసుకుంటున్నాం ప్రభువా. ఈ దినం మేమున్న వాక్యాన్ని బట్టి మా జీవితాలను మేము సరిచేసుకుంటున్నాం ప్రభువా. మీరు పాపము లేనివారు, మీరు పరిశుద్ధులు, పాపము ఎరుగరు, పాపము చేయలేదు, పాపము ఎరుగరు, మీ అందు పాపమే లేదు. అట్టి జీవితాన్ని, పవిత్రమైన జీవితాన్ని మేము కలిగి ఉండటకు సహాయం చేయండి. అంతేకాదు తండ్రి, ఆత్మ ద్వారా అభిషేకించబడి, ఆత్మచేత నడిపించబడి, ఆత్మ బలము చేత నీ పని చేస్తూ, ఆత్మచేత అద్భుత కార్యాలు జరిగించే శక్తిని పొందుకుంటూ మేము నిర్దోషులుగా మమ్మల్ని మేము నీకు సమర్పించుకుంటకు సహాయం చేయండి. సాంబ్రాణి పరిమళించినట్లు యేసుక్రీస్తు లాంటి సమర్పణ జీవితాన్ని, యేసుక్రీస్తు లాంటి పరిమళకరమైన జీవితాన్ని, యేసుక్రీస్తు లాంటి ప్రార్థన జీవితాన్ని మేము కలిగి ఉంటకు సహాయం చేయండి. మాలో వేషధారణ కానీ, మా స్వచిత్తం కానీ మాలో లేకుండా మాకు మీరు సహాయం చేయండి. ఈ వాక్యానుసారంగా బ్రతుకుటకు, నీ ఆత్మచేత నడిపించబడుటకు మాకు సహాయం చేయమని మీ చేతులకి మమ్మల్ని అప్పగించుకుంటాం. యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థించి బ్రతులాడి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలండి.